సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. ఈ రోజు అయితే మనం పిఎన్ మూర్తి గారితో ఉన్నాము. ఎక్కడ సెలబ్రేషన్ ఉంటే, ఎక్కడ ఫంక్షన్ ఉంటే, ఎక్కడ ఫెస్టివల్ ఉంటే అక్కడ 95 న్యూస్ ఉంటుంది. అక్కడ నేను ఉంటాను. ఈ రోజు అయితే మూర్తి గారి బర్త్డే. మనం విషెస్ చెప్పడానికి, ఆయనతో కొన్ని విషయాలు మాట్లాడడానికి ఆయన దగ్గరికి వచ్చేసాము. నమస్తే సార్, ముందుగా మీకు హ్యాపీ బర్త్డే, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మా 95 న్యూస్ వ్యూవర్స్ తరపున. సార్ చెప్పండి, అంటే కొన్ని విషయాలు అయితే మీ బర్త్డే సందర్భంగా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? మామూలు నార్మల్ అమ్మా. నేను సెలబ్రేట్ చేసుకోలే ఇప్పుడు దాకా కూడా. నాకు ఈ నాట్య గురువులు ఉన్నారు, అలాగే కవులు ఉన్నారు, రఘురామమూర్తి గారు, విశాలాక్షి, ఇట్లా అలాగే అనుదీప్తి అని చెప్పి, మళ్ళా రామలక్ష్మి, ఇట్లా మనకి వీళ్ళు ఉన్నారు. 200 మంది మనకి ఇక్కడ నృత్య గురువులు ఉన్నారు. వాళ్ళు ఈ రోజు నాకు సన్మానం చేస్తున్నారు. వాళ్ళే దగ్గర నుండి జరిపిస్తున్నారు. జనరల్ గా నేను ఇప్పటిదాకా పుట్టి పెరిగిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా నేను ఒకసారి షష్ఠి పూర్తి మా అమ్మాయి చేసిన తర్వాత ఇదే. అంటే ఇప్పుడు మేమైతే విశ్లేషకుల దగ్గరికి, జర్నలిస్టుల దగ్గరికి వచ్చిన తర్వాత రాజకీయాల గురించి ఎత్తకుండా అయితే వెళ్ళలేము. సో అందుకని కొన్ని పాయింట్స్ అయితే మీతో మాట్లాడాలి. చెప్పండి సార్, అంటే ఈ మధ్యకాలంలో చాలా మొన్న పార్లమెంట్ లో చాలా గొడవ అయింది. సో ఆ పార్లమెంట్ లో గొడవకి 146 మంది కాంగ్రెస్ ఎంపీని వాళ్ళని సస్పెండ్ చేశారు. దాని గురించి చెప్పండి, అది ఎంతవరకు కరెక్ట్? అది తప్పమ్మా. ఎందుకనంటే ఇది అప్రజాస్వామికం. ఇప్పుడు మొన్న అసెంబ్లీ జరిగింది మన దగ్గర. ఇక్కడ బీఆర్ఎస్ చాలా అటాక్ చేయబోయింది ప్రతిపక్షం. అప్పుడు ఒక స్థితిలో వెల్ నుంచి వెళ్ళిపోండి అని స్పీకర్ గారు చెప్పారు, లేకపోతే సీరియస్ గా మేము మీకు యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అన్నాడు. అప్పుడు రేవంత్ గారు ఒక మంచి మాట మాట్లాడాడు. సార్, వాళ్ళు ప్రతిపక్షం, ప్రజల పక్షం, వాళ్ళు వినాలి నేనేం చెప్తున్నానో, వాళ్ళు కూడా ఏం చెప్తారో విందాము, ఈ రకంగా మనం చేద్దాము, అంతేగాని వాళ్ళని సస్పెండ్ చేయొద్దు అని చెప్పారు. అలాగే ఢిల్లీలో ఇప్పుడు పార్లమెంట్ మీద అటాక్ జరిగింది. ఇంతకుముందు వాజ్పేయి గారి టైంలో జరిగింది. మళ్ళా ఒక 30 సంవత్సరాల తర్వాత మళ్ళా అటాక్ జరిగింది. పార్లమెంట్ లో అటాక్, అది కూడా మోడీ, విశ్వవ్యాప్తంగా చాలా పేరున్న మోడీ గారు ఉన్న దగ్గర అట్లా ఎందుకు జరిగింది? దానికి వాళ్ళకి ఆ గ్యాలరీలోకి రావడానికి పర్మిషన్ కూడా బీజేపీ ఎంపీ ఇచ్చాడు అనేది తెలుస్తోంది. ఇవన్నీ వాటి మీద డిక్లేర్ చేయాలి, ఎవరు అటాక్ చేశారు, ఏం చేయబోతోంది ప్రభుత్వం, ఇంతమంది ప్రాణాలకి ఇబ్బంది కదా అని చెప్పి వీళ్ళు నిలదీస్తూ ఉంటే అమిత్ షా కానీ, హోమ్ మినిస్టర్ అమిత్ షా కానీ, ప్రధానమంత్రి కానీ బయట మాట్లాడతారు కానీ పార్లమెంట్ లో చెప్పడం లేదు. దానికి నిరసన తెలియజేశారు. ప్రతిపక్షం ఖచ్చితంగా నిరసన తెలియజేస్తుంది. ఆ విధంగా వాళ్ళు ఏంటంటే 141 పైగా వీళ్ళని, ప్రతిపక్షాలని 26 పక్షాలని వాళ్ళు బయటికి సస్పెండ్ చేశారు ఈ సెషన్ లో. ఇది చాలా దుర్మార్గం, అప్రజాస్వామికం. అంటే ఇదంతా ఏంటంటారు? ఎలక్షన్ స్టంట్ ఏమన్నా ఉండొచ్చు కూడా. మీరు అతడు సినిమా చూసి ఉంటారు. అతడు సినిమాలో తన మీద అటాక్ చేయమని చెప్పేసి డబ్బులు ఇచ్చి చేస్తాడు, వాడు ఇంకోటి డబ్బులు ఇచ్చి నిజంగానే అటాక్ చేయిస్తాడు. ఇట్లా రాజకీయాలు అనేవి ఈ కత్తిపోట్లని, ఈ పోట్లని, అట్లాగే ఇది కూడా ఏమన్నా జరిగిందా? నిజంగా వాళ్ళు నిరసన చేయడానికి వచ్చారా, లేకపోతే దీని వెనకాల రాజకీయమైన ఎత్తుగడలు ఏమైనా ఉన్నాయా అనే దానికి వాళ్ళు అనౌన్స్ చేయకపోవడం వలన, అంటే ఒక స్టేట్మెంట్ ఇవ్వకపోవడం వలన ఇది ఇబ్బందిగానే ఉన్నది. సార్, అంటే ఇప్పుడు రాజకీయాల గురించి కొంచెం సేపు పక్కన పెట్టి మనం మాట్లాడుకుందాం వ్యక్తిగతంగా. మీరైతే కళలని చాలా ఎంకరేజ్ చేస్తారు. సో కళాకారులకి ఎలా ఉంటుంది అంటారు? నిజంగానే న్యాయం జరుగుతుంది? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, సో వీళ్ళకి ఏదైనా న్యాయం జరుగుతుంది అంటారా? జరగాలి, ఇప్పటిదాకా జరగలేదు. ఇప్పుడు రవీంద్ర భారత్ ఉందమ్మా, కళాకారులు వెళ్ళి అక్కడ ఇది చేయాలని అంటే దాదాపు వేలలో 50,000 అలాగ కడితేనే కానీ రాట్లా. అంటే సామాన్యుడికి అందుబాటులో లేదు. వెనకటికైతే డ్రామాలు వేసినా, ఇంకోటి వేసినా టికెట్లు అమ్ముడిపోయేవి. తద్వారా వచ్చిన డబ్బు ద్వారా రవీంద్ర భారతిని ఇచ్చేశారు. కానీ రవీంద్ర భారతి సామాన్యుడికి అందుబాటులో లేదు. ప్రధానంగా జానపద, మన క్లాసికల్ నృత్యాలైన కూచిపూడి, భరతనాట్యం ఇలాంటి వాటికి వాళ్ళు దూరంగా ఉన్నారు. సో అందుకని నేను అనేది ఏంటంటే రవీంద్ర భారతిని
కళాకారులకి ఫ్రీగా ఇవ్వాలి. కళని రక్షించండి అంటే ఎట్లా రక్షించబడుతుంది? కళాకారుని రక్షించకుండా కళలు ఎలా రక్షించబడతాయి? కాబట్టి అందుకనే చినుకు ద్వారా మాకు 200 మంది హైదరాబాద్ నగరంలో ఉన్నారు. మొత్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1000 మంది గురువులు ఉన్నారు. వీళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి చేస్తాం. కాంగ్రెస్ అటువైపుగా అడుగులు వేయాలి. కళాకారులు ఉపయోగించుకోవడం కాదు, కళాకారుల్ని నిలబెట్టుకోవాలి, కళాకారుల్ని ప్రోత్సహించాలి, కళాకారులకి అవకాశం కల్పించాలి. అది పూర్తి ఉచితంగా ఇవ్వాలన్నది. ఎందుకంటే సినిమా యాక్టర్లకి ఇస్తున్నారు, స్థలాలు ఇస్తున్నారు, స్టూడియోలు కట్టుకోవడానికి ఇస్తున్నారు, కానీ సామాన్య కళాకారులకు మాత్రం ఇవ్వటం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రవీంద్ర భారతిని అటువంటి ప్రతి మండలంలో కూడా కళాకారులను ప్రోత్సహించడానికి ఒక హాల్ అనేది ఉండాలి అనేది నాకు. సార్ ఇంకొక విషయం చెప్పండి, అంటే మీరు ఆర్టీసీలో పనిచేసి రిటైర్ అయ్యారు కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు ఆర్టీసీలో అయితే మహిళలకి ఫ్రీ పెట్టారు. ఇది ఎవరికి లాభం అంటారు? ఓన్లీ మహిళలకేనా? దీనివల్ల నష్టపోదా ఆర్టీసీ? ఆర్టీసీ నష్టపోదమ్మా. నష్టం వేరు, కష్టం వేరు. ఇప్పుడు నష్టం ఏం లేవా? అంటే కష్టం ఏముంటుంది? కొన్ని బస్సులు పెంచాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది మహిళలు బస్సుల్లో రావడానికి వస్తున్నారు. రెండోది, దీనివల్ల ఆటో వాళ్ళు మాకు ఇబ్బంది వస్తుంది, మేము మిత్తిలు కట్టలేకపోతున్నాము ఈ ఫైనాన్స్ తీసుకుని అంటున్నారు. ఆటో వాళ్ళకి నేను విజ్ఞప్తి, ప్రభుత్వానికి కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, ఆటోలు అనేవి ప్రైవేట్ ఫైనాన్స్ లో కాకుండా బ్యాంకులన్నీ కూడా అవి టేక్ ఓవర్ చేయాలి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చెప్పాలంటే, మీరు ఎవరెవరైతే ప్రైవేట్ లో లోన్లు తీసుకుని 100కి 4 రూపాయలు చొప్పున కట్టలేని పరిస్థితి వచ్చిందో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆర్సీ బుక్కుల్ని గవర్నమెంట్ కి హ్యాండ్ ఓవర్ చేసి ప్రైవేట్ వాళ్ళ అప్పులు తీసేసేయాలి, వాళ్ళకి ఫ్రీగా ఇవ్వాలి. అంటే లోను చాలా స్వల్ప వడ్డీతోటి ఇవ్వాలి, నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళ పిల్లలకి ఉచిత వైద్యము, విద్య కుటుంబానికి ఇవ్వాలి. నెంబర్ 3, వీళ్ళకి యాక్సిడెంట్స్ అయితే అనౌన్స్ చేశారు ఈ మధ్యని 10 లక్షల దాకా ఇస్తామని. మంచిది అది. అట్లా యాక్సిడెంట్ అయితే 10 లక్షలు ఇవ్వాలి అనేది కూడా మంచిది. ఇటువంటి స్టెప్స్ తీసుకొని ఇది ఒక స్టెప్. రెండోది ఏంటంటే, ఆర్టీసీ బస్సులు మెయిన్ కారిడార్లోకి వెళ్ళాలి, అంటే మెయిన్ రోడ్లలో తిరగాలి. సందులు గొంతులు ఎవడో రేపు ఒక కాలనీ కడతాడు, ఆ కాలనీ వాళ్ళు అర్జీ పెడతారు, ఆ 10 మంది గురించి వెళ్తుంది, వైబుల్ కాదు ఇది. అందుకని ఆటోలో మెయిన్ ట్రాన్స్పోర్ట్ అయిన రైల్వే, మెట్రో, ఆర్టీసీ వీటికి అనుసంధానంగా గల్లీలు అవన్నీ తిరగాలి. ఆర్టీసీ అనేది మెయిన్ రోడ్ లో తిరగాలి. దీనివల్ల కష్టాలు ఎవరికి ఉండవు, నష్టాలు ఉండవు. ఇక నష్టం బస్సులు వేసే కొద్ది ట్రాఫిక్ ఎక్కువ అవుతుంటారా సార్? ట్రాఫిక్ ఎక్కువ అట్లా కాదమ్మా. ఇప్పుడు ఆర్టీసీ బస్సులు తక్కువ ఉండడం వల్ల ప్రతివాడు సొంతంగా బైకో లేకపోతే కారో స్తోమతను బట్టి తీసుకుంటున్నాడు. ఇది ప్రైవేట్ వెహికల్స్ ని ఆపాలి అంటే వాళ్ళకి సౌకర్యవంతమైన. ఇప్పుడు మెట్రో వచ్చింది, మెట్రో స్టేషన్ దగ్గర ప్రతి దగ్గర పరిశీలించండి, 1000-2000 వాహనాలు ఉంటున్నాయి. ఎందుకు ఉంటున్నాయి అని అంటే, వాళ్ళు దానికి అక్కడ పెట్టేసి మెట్రోలో వెళ్ళిపోతున్నారు. అట్లా ఉండాలి. కానీ బైకుల మీద వెళ్తే రద్దీ పెరుగుతుంది, వర్షాకాలం ముఖ్యంగా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ని తగ్గించడానికి కావాల్సిన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని పెంచాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో అది ట్రాన్స్పోర్ట్, ఇప్పుడు విద్య నేర్పుతాము, లాభమా? అది వైద్యం చేస్తాము, లాభమా? అట్లాగే రవాణా కూడా. అందుకని ఈ 3 అంశాల్లో ప్రభుత్వాలు నష్టాలని కాకుండా అవి వైబుల్ అవడానికి కావాల్సినవన్నీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉండాలి. ఇప్పుడు వీళ్ళంటే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వచ్చేసింది, ప్రజాపాలన అంటుంది, 6 గ్యారంటీలు అంటుంది, అన్ని అమల్లోకి వస్తున్నాయి అంటున్నారు. సో అవన్నీ వస్తాయి అంటారా? డెఫినెట్ గా వస్తాయమ్మా, ఎందుకు రావు? అంటే ఈ శ్వేతపత్రం పెట్టేసరికి వెగ్గొట్టడానికి పెట్టారని ఫీల్ అవుతున్నారు. కాదు, ప్రభుత్వానికి ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, రాబోయే కాలంలో ఈ ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మేము ఇవి సక్రమంగా అమలు చేస్తాము అని చెప్తున్నారు. అది కదా అది. సో అవైతే వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్. ఈ రోజు అయితే మీ సెలబ్రేషన్స్ మేము కూడా చూసేస్తాము. థ్యాంక్ యూ అమ్మా. మీ 95 న్యూస్ స్పెషల్ గా ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా
టైంలో వచ్చి అభినందనలు తెలియజేసినందుకు 95 న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. 95 న్యూస్ అనేది ప్రజల యొక్క వాణిగా ఉంది. అందుకని 95 న్యూస్ని వాళ్ళ సిబ్బందిని నేను మనసారా అభినందిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.